1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మధురవాణి గారు, మనం లే ఆఫ్స్ గురించి మాట్లాడుకుంటే ఇండియాలోనే అనుకున్నాం, కానీ ఇది ఏంటంటే అమెరికా వరకు కూడా వెళ్ళిపోయింది. పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, మెటా, అమెజాన్ కానీ, ఒరాకిల్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఐటీ వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ కూడా ఇమిగ్రేషన్ రూల్స్ అనేవి స్ట్రిక్ట్ చేశారు. 60 డేస్లో కనుక మీరు కొత్త జాబ్ వెతుక్కోపోతే, ఎవరైతే లే ఆఫ్ అయ్యి బయటకు వచ్చేసారో 60 రోజుల్లో కొత్త జాబ్ వెతుక్కోపోతే మీరు తిరిగి వెళ్ళిపోవాల్సిందే అనేది ఒక 60 డేస్ గ్రేస్ పీరియడ్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఐటీ వాళ్ళపైన ఎందుకు టార్గెట్ చేశారంటే, ఫస్ట్ మెయిన్లీ చూసుకుంటే ఏఐ ఒక్కటి వచ్చింది. సో ఏఐ ఏంటంటే ఐటీ వాళ్ళని ఈజీగా రీప్లేస్ చేస్తుంది. మనం సాఫ్ట్వేర్ కోడింగ్ కానీ, టెస్టింగ్ కానీ వీటన్నిటి ఈజీగా ఏఐ రీప్లేస్ చేస్తుంది. సో కంపెనీస్ ఏం చేసినాయి, వాళ్ళకి అంటే ఇప్పుడు ఉన్న బెనిఫిట్స్ కానీ, లేకపోతే వాళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ అన్నీ బాగున్నా కానీ ఏఐతోని రీప్లేస్ అయినప్పుడు మనం ఎందుకు కాస్ట్ కటింగ్ చేయకూడదు అని చెప్పి అందరినీ లే ఆఫ్ చేస్తుంది. సో మొత్తం యూఎస్లో 144 కంపెనీస్ లే ఆఫ్ చేయడం జరిగింది. 144. దీంట్లో 1,10,000 పీపుల్స్ అంతమందిని తీసేశారు. మళ్ళీ దీంట్లో 70% మన ఇండియన్స్ వాళ్ళే ఉన్నారు. సో 70% అంటే మనం కంపేర్ చేసుకోవచ్చు 1,10,000లో ఎంతమంది మన ఇండియన్స్కి దెబ్బ తగిలిందో. అండ్ దీంతో ఏంటంటే ఇప్పుడు మన యూఎస్లో ఒక రూల్ ఏంటంటే, మీకు జాబ్ వెళ్ళిపోయింది అనుకోండి, వీళ్ళందరూ వర్క్ వీసా మీద వెళ్ళారు కదా, జాబ్ వెళ్ళిపోతే మీరు 60 డేస్లో వీళ్ళు ఐదర్ కొత్త జాబ్ అన్న తెచ్చుకోవాలి, లేకపోతే వేరే మీరు ఇంకెళ్ళిపోవాల్సింది కంట్రీ నుంచి, కంట్రీలో ఉండకూడదు. సో కొందరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు H1B నుంచి టూరిస్ట్ వీసా కూడా చేస్తున్నారు. సో టూరిస్ట్ వీసా చేసుకుంటే ఏంటంటే వీళ్ళకి కొంచెం టైం దొరుకుతుంది. అంటే ఇప్పుడు మనం అక్కడ ఏఐ వల్ల మొత్తం లే ఆఫ్సే ఉన్నాయి. ఈ లే ఆఫ్ సిచ్యువేషన్లో జాబ్ రావడం చాలా కష్టం. అది కూడా 2 monthsలో రావడం ఇంకొంచెం కష్టం. సో అందుకని ఏం చేస్తున్నారు, స్టూడెంట్ వీసా కానీ, లేకపోతే టూరిస్ట్ వీసా ఇలా కన్వర్ట్ చేసుకొని వీసాని ఇంకొన్ని రోజులు ఎక్స్టెండ్ చేసుకొని మళ్ళీ జాబ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఐటీ వాళ్ళందరూ ఇప్పుడు ఇట్లా బయటకు వచ్చేస్తే, అంటే ఇండియా ఒక కనుక రిటర్న్ వస్తే వాళ్ళు అక్కడ ఉద్యోగం పోయి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీస్ వాళ్ళని టేక్ ఆఫ్ చేసుకుంటాయా? అంటే వాళ్ళ టాలెంట్ ఉంటే ఇక్కడ కూడా తీసుకుంటారు, బట్ అందరికీ వస్తుందని చెప్పలేము. మనకు ఇక్కడ మన దగ్గర కూడా లే ఆఫ్ చూస్తున్నాం మనం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ కోడింగ్ టెస్టింగ్ చేసి ఇక్కడ కోడింగ్ టెస్టింగ్ వాళ్ళకు కూడా ఏఐతోని మనం రీప్లేస్ చేస్తున్నాం. కాకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ టాలెంట్, ఇప్పుడు మనం అక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ కంపెనీస్కి వెళ్తున్నారని లేదు. మనం ముందు మాట్లాడుకున్నట్టు డిఫరెంట్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు. ఓన్లీ సాఫ్ట్వేర్ అనే కాదు, ఇప్పుడు మనము చాలా మంది సాఫ్ట్వేర్ అంటే అక్కడ అంతా వర్క్ చేసి వర్క్ స్ట్రెస్ ఏంటో తెలుస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చి కొత్త ఆప్షన్స్ వెతుకుతున్నారు, కొత్త ఆపర్చునిటీస్ వెతుకుతున్నారు. అంటే అక్కడ సాఫ్ట్వేర్ నుంచి వదిలేసి వేరే అంటే లైక్ అగ్రికల్చర్ కానీ, ఫార్మింగ్ అని, లేదా బిజినెస్ పెట్టుకుంటున్నారు. చాలా మన ఈ మధ్యకాలం చాలా ఆర్టికల్స్ కూడా వచ్చాయి, సాఫ్ట్వేర్ ఇంత ప్యాకేజ్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి కొంతమంది వదిలేస్తున్నారు, కొంతమంది ఉద్యోగాలు పోతున్నాయి అనుకోండి. అంటే ట్రంప్ ఇమిగ్రేషన్ రూల్స్ ఎందుకు ఐటీ వాళ్ళపైన ఎందుకు టార్గెట్ చేసింది అంటే, ఇప్పటి వరకు H1B వీసా కానీ, గ్రీన్ కార్డ్ కానీ, అక్కడ వలస వచ్చినటువంటి వాళ్ళపైన కానీ టార్గెట్ చేయడం చూసాం. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఐటీ వాళ్ళపైన ఎందుకు పెట్టారు అని అంటే, ఎందుకంటే మనం ఎక్కువ శాతం మన ఇండియన్ టెక్కీసే ఉన్నారు. సో ఇప్పుడు ఐటీ వాళ్ళని తీసేసి సగం మన ఇండియన్సే వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు 70% లే ఆఫ్ చేసి, ఇప్పుడు 70%లో మనం అందరికీ జాబ్ వస్తుందని మనం కన్ఫర్మేషన్ ఇవ్వలేము. మేబీ 20% మెంబర్స్కే రావచ్చు, ఇంకా 50% అయితే వాళ్ళకి 2 monthsలో వెతుకోలేరు కదా. వాళ్ళు ఎంత టూరిస్ట్ వీసా కన్వర్ట్ చేసుకున్నా వాళ్ళు మ్యాక్స్ టు మ్యాక్స్ 6 months టైం ఉంటుంది. సో అప్పుడు కూడా ఆల్రెడీ లే ఆఫ్స్ ఉన్న వాళ్ళు ఉన్నాయి కాబట్టి మళ్ళీ కొత్త ఆపర్చునిటీస్ ఉంటాయో ఉండయో. సో ఇలా చేస్తే ఇప్పుడు 50% వెళ్ళిపోయినట్టే కదా వాళ్ళ కంట్రీ నుంచి. అక్కడ ఉన్న వాళ్ళకి ఆప్షన్స్ వస్తాయి కదా, ఆపర్చునిటీస్ వస్తాయి. ట్రంప్ మెయిన్ పెట్టుకుందే మన ఇండియన్స్ ని వెళ్ళగొట్టాలి అని చెప్పి. సో ఇప్పుడు ఇది ఒక ఆప్షన్ వచ్చింది దానికి. ఇప్పుడు 50% వెళ్ళిపోతున్నారు. సో అది వాళ్ళ బెనిఫిటే కదా, వాళ్ళ కంట్రీ వాళ్ళు కూడా కోరుకునేది అదే. ఏ ఇంపాక్ట్ వల్ల పెద్ద పెద్ద కంపెనీస్ ఇలా లే ఆఫ్లు చేస్తుంటే, మరి చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి, మరి వాళ్ళ సంగతి ఏంటి? అందులో ఉద్యోగాలు చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళకు కూడా లే ఆఫ్ తప్పవండి. ఇప్పుడు పెద్ద కంపెనీస్ అంత బెనిఫిట్ ఉన్న వాళ్ళే, అంత ప్రాఫిట్స్ వచ్చిన వాళ్ళే లే ఆఫ్ చేస్తున్నారు. ఇప్పుడు చిన్న కంపెనీస్ అంత ఇన్కమ్ ఉండదు వాళ్ళకి అంత, అందుకని వాళ్ళు కూడా కాస్ట్ కటింగ్ చేస్తారు. వీళ్ళకి ఇచ్చేదే ఏఐ టూల్స్ కొనుక్కొని ఏఐ టూల్స్ ద్వారా తీసుకుంటారు. కాబట్టి లే ఆఫ్ అనేది ఖచ్చితంగా చిన్న పెద్ద ఏది లేదు, స్టార్ట్అప్ నుంచి హై కంపెనీ కూడా లే ఆఫ్ జరుగుతుంటాయి. అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వల్ల సీనియర్స్కే కాకుండా అప్కమింగ్ ఫ్రెషర్స్, అప్కమింగ్ ఎవరైతే ఫ్రెషర్స్ యంగ్స్టర్స్ ఉంటారో, అప్పుడు ఎడ్యుకేషన్ క్లోజ్ చేసుకుని అయిపోయి వచ్చే వాళ్ళు ఉంటారో, వాళ్ళకు కూడా ఎఫెక్ట్ ఉంటుందా? వాళ్ళకు కూడా ఉద్యోగాల కొరత ఉంటుందా ముందు ముందు అని అంటే ఏఐ వల్ల?
ఫస్ట్ స్టార్టింగ్ ఉండేదే మిడ్ లెవెల్ స్టార్టింగ్ నుంచి వాళ్ళకే ఎక్కువ ఉంది ఇప్పుడు ఏఐ వల్ల ముప్పు. అంటే సీనియర్స్ కూడా ఉంది, కాకపోతే ఇవి ఇంకా ఇప్పుడు ఫస్ట్ లెవెల్ ఆఫ్ జాబ్స్ ఏంటంటే ఈజీగా రీప్లేసబుల్ అవుతారు. Yes. టెలికాలర్స్ ఉన్నాయి, ఆల్రెడీ చాలా మంది రీప్లేస్మెంట్ అయిపోయింది. మరి ఇప్పుడు మనకు చాలా కాల్స్ వస్తున్నాయి, మనం మనుషులు అనుకొని మాట్లాడుతున్నాం కానీ అక్కడ మాట్లాడేది ఏఐ. AI. చాలా కాల్స్ కానీ ఇప్పుడు రిసెప్షనిస్ట్ కానీ అన్ని కూడా మన వాళ్ళు ఏఐతోనే చేసేస్తున్నారు. సో ఈ ఏఐ వల్ల ముప్పు అనేది చిన్న నుంచి పెద్ద అన్ని లెవెల్ ఆఫ్ పొజిషన్స్ కి మనం రీసెంట్ గా మాట్లాడుకున్నాం, సీనియర్స్ ని కూడా తీసేశారు Yes. అని. 40 years ఉన్న ఎక్స్పీరియన్స్ అతన్ని కూడా తీసేశారు లే ఆఫ్ వల్ల అని. సో కంపెనీస్ ఏంటి ఎంప్లాయీస్ గురించి ఆలోచించట్లేదు, వాళ్ళ కాస్ట్ కట్టింగ్ గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎట్లా బెనిఫిట్ అనేది చూస్తున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఇన్ని రోజులు మనతో లాయల్ గా పనిచేస్తారు ఎంప్లాయీస్ కి, వాళ్ళ అది బెనిఫిట్ లేదు. చూడట్లేరు. Yes. సో అంటే ఇంక నమ్మకం దాంతో పని లేదు, పని లేదు. ప్రొడక్టివిటీ వచ్చిందా లేదా. అంటే మేడం ఫైనల్ ఒక విషయం చెప్పండి, అంటే 60 days లో కనుక వేరే జాబ్ రాకపోతే వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాల్సిందేనా? ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సింది, మీరు ఒక్క రోజు కూడా ఎక్స్ట్రా ఉండడానికి లేదు. ఇన్ కేస్ మీరు చాలా మంది వేరే దారులు వెతుకుతుంటారు, షార్ట్ కట్స్. ఇప్పుడు మనం ఇది అనుకున్నాం టూరిస్ట్ వీసా లేకపోతే స్టూడెంట్ వీసా కూడా చేశాను, కానీ దానికి కూడా చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారు. ప్రతి డాక్యుమెంట్ డబుల్ చెక్ చేసి అన్ని ఓకే అనుకుంటేనే వాళ్ళకి ఆ వీసా వస్తున్నారు, లేకపోతే ఖచ్చితంగా 60 days లోపు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే జాబ్ సడన్ గా వెళ్ళిపోయింది, వాళ్ళు ఆల్రెడీ అక్కడ హోమ్ ఈఎంఐ, కార్ ఈఎంఐస్ అనేవేవో చాలా తీసుకొని ఉంటారు, అక్కడ ఒక ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు కదా వాళ్ళు. 2 months లో వదిలి వెళ్ళాలంటే వాళ్ళు ఎంత స్ట్రెస్ కి గురై ఉంటారు ఫ్యామిలీతోని. అది కాకుండా వాళ్ళ స్టేటస్ అంటే ఇప్పుడు యుఎస్ నుంచి ఇండియా వచ్చే వాళ్ళు, అది కూడా జాబ్ వెళ్ళిపోయి వచ్చింది అనుకుంటే ఆ రిమార్క్ ఎలా ఉంటుంది, ఒక చాలా మెంటల్ డిప్రెషన్ కి గురవుతున్నారు మన ఇండియన్ టెక్కీస్ అక్కడ. సో ఏదేమైనా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, అటు సెటిల్ అవుతున్నారు, అక్కడ సెటిల్ అయిపోయాము మనకి ఏమీ స్ట్రెస్ లేదు అనుకునే వాళ్ళకి, ఇటు కొత్తగా వెళ్ళే వాళ్ళకి, చదువుల కోసం వెళ్ళే వాళ్ళకి, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కూడా చాలా టెన్షన్ తెచ్చిపెడుతున్నాయి, ఎట్టకేలకు తెచ్చేటటువంటి కొత్త రూల్స్ అనుకోవచ్చు. తప్పకుండా అనేది అంటే అక్కడ స్టూడెంట్స్ నుంచి వర్కింగ్ నుంచి ఎవరైతే సెటిల్ అయ్యారో వాళ్ళకి కూడా టెన్షన్, Yes. ఎప్పుడు ఏమవుతుందో తెలీదు, ఎప్పుడు వెళ్ళిపోమంటారో తెలియట్లేదు, అట్లాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది అక్కడ యుఎస్ లో. Thank you. థ్యాంక్ యూ.